సో వరుసగా మావోయిస్టులు లొంగిపోతా ఉన్నారు. 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత భారత్‌గా మారుస్తామని కేంద్రం ఒక టార్గెట్ పెట్టుకుంది. అనుకున్నట్టుగానే చాలామంది దేవా లాంటి మావోయిస్టులు, సీనియర్ మావోయిస్టులు కూడా లొంగిపోతా ఉన్నారు. ఈ లొంగుబాట్ల మీద ఏమైనా కామెంట్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఎందుకు చేయను? నేను అదే మొదటి నుండి చెప్తున్నా మావోయిస్టులకి, మీరు నేపాల్లో ఎట్లయితే ప్రచండ నేతృత్వంలో ప్రజాస్వామ్య రాజకీయాలకు వచ్చారు, లాటిన్ అమెరికాలో వచ్చారు, చైనాలో వచ్చారు, రష్యాలో వచ్చారు, ఇక్కడ కూడా రండి అంటున్నా. ఇక్కడ కూడా రండి. తెలంగాణలో కూడా మీరు ప్రజాస్వామ్య రాజకీయాలకు రండి, తుపాకీ బంద్ చేయండి. నీచులు, దొంగలు, దుర్మార్గులకే ప్రజలు పట్టం కట్టకుండా మీకు గట్టరా? నిజాయితీగా ఇవాళ సమాజం కోసం మీ ప్రాణాలే పణంగా పెడుతున్న మిమ్మల్ని ప్రజలు ఆదరించారా? తప్పకుండా ఆదరిస్తారు. మా ఆర్పీఐ పార్టీ వాళ్ళని వెల్కమ్ చెప్తుంది. కాకపోతే పూర్తిగా మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉంటే మాత్రం మేము సహించాం, మేము దాన్ని అంగీకరించాం. కాబట్టి మీరు పీడిత ప్రజలకు నాయకత్వం అప్పచెప్పి, పీడిత ప్రజలకు రాజకీయ అధికారాన్ని అప్పచెప్పడానికి మీరు కనుక సిద్ధపడితే మావోయిస్టులతో రాయండి, మనం కలిసి పనిచేద్దాం, ఎన్నికల రాజకీయాల వైపు పోదాం. వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ తుపాకీ పట్టి అడుగులకు పోతే ఈరోజు దేశంలో ఉన్న బహుజనుల పరిస్థితి కానీ, ఈ దేశ పరిస్థితి కానీ ఏంటి? కాబట్టి హింసకు పరిష్కారం కాదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వస్తుందనుకోవడం భ్రమ. ప్రపంచంలో అది సాధ్యం కాలేదు, భవిష్యత్తులో కూడా సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిణామాలు, ఏ టెక్నాలజీ పరిణామాల్లో ఇవాళ ఏ మూలకున్నా టెక్నాలజీని వాడేసి నేను దొరకబట్టి చంపేస్తున్నారు. సో ఈ క్రమంలో మనం ఖచ్చితంగా అది మాని ప్రజాస్వామ్య రాజకీయాలకు రావాలని, కలిసి పనిచేద్దామని చెప్పేసి నేను మావోయిస్టులకు పిలిపిస్తాను. లొంగిపోయిన వాళ్ళంతా ఓకే, బట్ ఇంకా చాలామంది ఉన్నారు లొంగిపోయిన వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే చాలామంది ఎదురెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న వారు, ఇంకొంతమంది జనజీవన స్రవంతిలో కలుద్దామని ఆలోచిస్తున్నారు. అటువంటి వారి కోసం ఏం చెప్తారు? అదే అంటున్నా, మొత్తం లొంగిపోమంటున్నా నేను. రండి, ప్రజా జీవితంలోకి రండి. ఇవాళ ప్రజలు నిర్ణయిస్తున్నారు ఏమని, ఓటు వైపు పోదామంటున్నారు. మనం కూడా అట్టే పోదామంటున్నాం. ప్రజలు మరి మీ వైపు ఎందుకు రావట్లేదు? తుపాకీ కొట్టిన వైపు ఎందుకు రావట్లేదు? కానీ ఇవాళ అనివార్యం కాదు అది. ఇప్పుడు తుపాకీ ద్వారా మాత్రమే రాజ్యం, లేదంటే హింస మాత్రమే పరిష్కారం అంటే ప్రపంచంలో మొత్తం హింసనే ఉండేది. కాబట్టి ఆ దిశగా కాకుండా ప్రజలు ఇవాళ సరే తప్పులు లేవా, ఓటర్ రాజకీయాలలో లేవా, ఆధిపత్యం లేదా, మ్యానిపులేషన్లు ఉన్నాయి, కానీ హింస కంటే కొంత మెరుగ్గా ఉంది. సో ఈ మరుగైన జీవితాన్ని ప్రజలు కోరుకుంటారు. అంతేగాని భయంగా బతుకుంటా, అడవులలో వండుకుంటా, రాజ్యంతో కొట్లాడుకుంటా చనిపోవాలని ఎవరు అనుకోవట్లేదు ఈ రోజులలో. సో కాబట్టి ఇంకా దయచేసి మీరు మీ త్యాగము, మీ సిద్ధాంతం గొప్పది. కుల రహిత, వర్గ రహిత సమాజ నిర్మాణం కోసం మీరు చేస్తున్న పోరాటాన్ని నేను అభినందిస్తా. బట్ అదేదో ఆ ఆయుధాన్ని వదిలేసి ప్రజాస్వామ్యంలోకి ఇదే సేమ్ సిద్ధాంతాన్ని అమలు చేద్దాం రండి అంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.